ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందే అని అన్నారు సామ రామ్మోహన్ రెడ్డి. బెట్టింగ్ యాప్స్ వల్ల సామాన్యులు చనిపోతున్నారని, ప్రాణాలు పోతున్నా డబ్బుల కోసం ఇలాంటి పనులు చేస్తారా అని నిలదీశారు. సెలబ్రిటీస్ బాధ్యతారహిత్యంగా ప్రచారం చేసిన దానివల్లే అమాయకులు నమ్మి జీవితాలను నాశనం చేసుకున్నారని అన్నారు ఆయన. పూర్తి డీటెయిల్స్ టు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ అటు పాన్ ఇండియా స్టార్స్ నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల వరకు సామాజిక మాధ్యమాల్లో ఆ బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తూ అనేక వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. దీనిపైన ఇప్పటికే తెలంగాణ పోలీసు యంత్రాంగం కేసులు నమోదు చేసింది, పలువురు సెలబ్రిటీలను విచారిస్తుంది. అయితే సెలబ్రిటీల తీరు పట్ల తీవ్ర ఆగ్రహం ఆ ప్రజలలో వ్యక్తం అవుతుంది. అనేక కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. అనేక మంది యువత అప్పుల పాలై ప్రాణాలు కోల్పోతున్నా, కోట్ల ఆస్తులున్న సెలబ్రిటీలు కనీసం సామాజిక స్పృహ లేకుండా ఇటువంటి బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించడాన్ని వాళ్ళందరూ కూడా తప్పుపడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో టీపీసీసీ మీడియా చైర్పర్సన్ సామ రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి ఈ బెట్టింగ్ యాప్ల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ స్పందన ఏంటనేది ఆయన అడిగి తెలుసుకుందాం. సామ రామ్మోహన్ రెడ్డి గారు, మనం చూస్తూ ఉన్నాం గడిచిన 2 రోజులుగా మియాపూర్లో ఒక 20 మంది మీద, పంజాగుట్టలో పలువురు సెలబ్రిటీల పైన కేసులు నమోదైన. వీళ్ళందరూ కూడా చాలా ప్రమాదకరమైన బెట్టింగ్ యాప్లని ప్రోత్సహిస్తూ ఉన్నారు, ప్రమోట్ చేస్తూ అనేక వీడియోలు తయారు చేశారు. వాళ్ళని ఏ రకంగా పనిష్ చేయాలని మీరు అంటారు? అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలనలో ఈ రాష్ట్రం నలుమూలల ఎక్కడ ఉన్నా కూడా వెతికి మరీ కేసులు పెట్టుడు కాదు, వాళ్ళ మీద చర్యలు కూడా ఉండాలి అనేటటువంటి డిమాండ్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఎందుకనంటే సెలబ్రిటీల ముసుగుతోటి వాళ్ళకేదో ఒక యాడ్ ఇస్తే 50 లక్షల నుంచి 60 లక్షలు, 70 లక్షలు, కోటి, 2 కోట్లు వాళ్ళ యొక్క స్థాయి తగ్గట్టుగా ఎవడో పైసలు ఇస్తుండని చెప్పి ఈరోజు యాడ్లు ఇచ్చి సామాన్య కుటుంబాలని ఈరోజు ఆత్మహత్యలకు పురుగులు పెట్టేటువంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి వీళ్ళ మీద వీళ్ళని ఎట్లా వదిలిపెట్టాలో చెప్పురి. అంటే ఇంకోటి ప్రాణం అనేటటువంటిది లేదు, వీళ్ళకి కాసులు వస్తున్నాయి కాబట్టి మీతో చచ్చిపోయినా పర్వాలేదు. ఇలా నేను నిజం చెప్తున్నా, ఒక తీవ్రవాద అనేటోడు ఒక బాంబు పెడితే ఒక 20 మందో 30 మందో 50 మందో చచ్చిపోతారేమో, కానీ ఇట్లాంటి దుర్మార్గులు ఒక యాడ్ ఇచ్చినందుకు సామాన్యులు తెలియకుండా 100 మంది చచ్చిపోతూ ఉన్నారు. ఎవడు బాధ్యుడండి? ఒక అమ్మ తండ్రి లేనటువంటి పిల్లగాడు, ఒక అమ్మ రిటైర్ అయిపోతే రిటైర్మెంట్ పైసల్ని అర్ధరాత్రి పూట ఎగరగొట్టేసేసిండు ఆన్లైన్ బెట్టింగ్లలో. ఎవడు అంటే ఈ దరిద్రులు పెట్టినటువంటి అడ్వర్టైజ్మెంట్లతోటి. తర్వాత ఒక పెళ్ళైనటువంటి పిల్లగాడు 3 నెలల్లోనే మళ్ళీ శ్రద్ధాంజలి ఫ్లెక్స్ల మీదకి ఎక్కిండు. ఏంటంటే భార్య సొమ్ములు కుదవబెట్టేసేసి బెట్టింగ్లు ఆడి ఉన్నాయి మొత్తం పోయినాయి. అత్తగారింటికి వెళ్ళి సేమ్ ముఖం పెట్టుకొని పోవాలి, భార్య నగలు అడుగుతుందని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. నేను ఉదాహరణలు మాత్రమే చెప్తా ఉన్నా. అంటే ఎవడి ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఒక సామాన్య కుటుంబానికి 4 రూపాయలు సంపాదించాలనంటే జీవితకాలం ఒక ఇల్లు కట్టుకోవాలనేటటువంటి కళ ఉంటుంది. అమ్మాయి కాయ కష్టం చేసేసి పైసలు జమ చేసుకుంటారు. కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటూ పాన్ ఇండియా స్టార్లుగా వాళ్ళందరూ తీసుకుంటారు. యువత వాళ్ళని ఆదర్శంగా ఫాలో అవ్వాలనుకుంటుంది. అటువంటి స్టార్స్ కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళ పట్ల ఏ రకంగా వ్యవహరించారు? డబ్బులు ఇస్తే సమాజం ఎంత విచ్ఛిన్నమన్నా అయిపోయినాయా? రేపొద్దున ఇంకోటి బాంబు పెట్టడానికి కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేసారు, నీకు ఒక 10 కోట్ల రూపాయలు ఇస్తా బాంబు పెట్టండి అని చెప్పేసి యువతకు చెప్పురంటే చెప్పేసేస్తారా? అంతకంటే పెద్ద నేరం అంటున్నా నేను. నువ్వు ఒక యాడ్ ఇస్తే లక్షల మంది ఈరోజు చూస్తుండ్రు, నీకు ఆ వ్యూవర్షిప్ ఉంది కాబట్టి ఆ బెట్టింగ్ కూడా నీకు ఆడికి వస్తూ ఉన్నాడు. నువ్వు అట్లాంటి యాడ్ ఇస్తే నిన్ను నమ్మి వాడిపోయి ఆన్లైన్లలో బెట్టింగ్లు ఆడుతూ ఉన్నాడు. ఉన్న పైసలు మొత్తం పోగొట్టుకుంటా ఉన్నారు. ఒక పక్క ఆర్థిక కష్టాలతోటి కుటుంబాలు అనేటటువంటిది తల్లడిల్లుతున్నటువంటి పరిస్థితి. అట్లాంటి సమయంలో ఉన్న పైసలు మొత్తం కూడా ఈరోజు ఉష్కాకి వేసేసేస్తే ఆ తల్లిదండ్రులు బయటికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. వాడు మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఎవడు బాధ్యుడు సార్ దీనికి? మీరు కాదా? ఈ కేసులు నమోదైన తర్వాత 2 ప్రముఖ హీరోలకు సంబంధించి పిఆర్ వాళ్ళు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అందులో రమ్మీ అనేది స్కిల్ గేమ్ కాబట్టి మేము ప్రమోట్ చేశాము అంటూ వాళ్ళు సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు తెలవక చేశాము, తర్వాత దాన్ని మేము రెన్యువల్ చేయలేదని చెప్పారు. కానీ 2 స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న వాళ్ళు మాత్రం రమ్మీ అనేది స్కిల్ గేమ్ కాబట్టి మేము దాన్ని ప్రమోట్ చేసాం, దాన్ని ప్రచారం చేశామని చెప్తున్నారు. ఇప్పుడు షూటింగ్ అనేటటువంటిది కూడా స్కిల్ గేమే అని అంటారు. మరి అది ఒక స్పోర్ట్ కూడా. అట్లా అని చెప్పి ఎవడో యాడ్ ఇచ్చేసి ఎవడు పడతాడు షూటింగ్ చేసుకోమనంటే షూటింగ్ చేసుకునేది స్కిల్ అనేటటువంటిది అడ్డం పెడతారా? పెడతారా అని నేను అడుగుతా ఉన్నా. ఈ పిచ్చినకరాలే వద్దు. ఎందుకనంటే సామాన్యులు చచ్చిపోతురాడా. సామాన్యులు ప్రజానికం అనేటటువంటి అమాయకులు సార్. ఈ అమాయకులకు ఏది చెప్పినా కూడా నమ్ముతారు. ఇగో పలాంది ప్రోడక్ట్ బాగుంది మీరు అందరు కొనుక్కోండి అని ఒక పెద్ద సెలబ్రిటీ వస్తే ఆడు చెప్పిందే నమ్మేసేసుకుంటారు.
ఇంకోటి జరదా క్యానీలు వేసేసుకుంటే ఇది చాలా మంచిది ఆరోగ్యానికి అని అంటే తెలియక చిన్నపిల్లలు కట్ చేసుకొని కొనుక్కొని వేసుకునేటటువంటి పరిస్థితి. ఆ అమాయకులు ఉరుగదా అని చెప్పి ఇలా ఆటవికంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మెలుగుతాము, మా వాళ్ళకి కోట్ల రూపాయలు వస్తున్నాయి కాబట్టి సమాజం మొత్తం చచ్చిపోయినా పర్వాలేదు అనుకునేటటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులలో వదిలిపెట్టేదే కాదు, నువ్వు ఎంత తురుముకల్లా అయినా కూడా కానీ. ఇది ప్రజాపాలన, ఇది రేవంత్ రెడ్డి గారు అట్లాంటి ఉపేక్షించేటటువంటిది కానే కాదు. గత చరిత్ర కూడా మనం చూసినాం. సెలబ్రిటీలు అంటే కొమ్ములు తోకలేము ఉండవు బిడ్డ. మీరందరూ కూడా సామాన్యులు టికెట్లు కొనుక్కొని మీ యొక్క స్థాయి ఇస్తేనే మీరు సెలబ్రిటీలు అయ్యారు. కానీ ఆ స్థాయికి పోయినాక మళ్ళీ వీళ్ళని సంపనీకనే మీరు తయారవుతామని అంటే మీ ఈపులు చింతపండు అవుతాయి. ఖచ్చితంగా అయితే మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సెలబ్రిటీల ముసుగులో ఎటువంటి బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు, వాళ్ళందరి పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది అంటున్నారు. ఖచ్చితంగా సెలబ్రిటీ అనేవాళ్ళు సామాజిక స్పృహ కలిగి ఉండాలి. ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్లతో అనేక కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్న సమయంలో ఇటువంటి బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించడం మానివేయాలంటూ అటు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా సామా రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.